ఎపిసోడ్ 11లో ఏమైనా ఉందా? మీకేమైనా ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి. ఆలు చేసిన గోల, బెలూన్ ఆడిన ఆట తప్పితే ఏమైనా ఉందా? లీడర్స్‌ని తీసుకోవడానికి మీరు 24 మినిట్స్ తీసుకుంటే ఇక గేమ్ ఎప్పుడు పెడతారు? బిగ్ బాస్ 9 కోసమేనా ఇదంతా? బిగ్ బాస్ 9 ఆపేద్దామనా? అసలు బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుందా? ఇలా ఉంటే కష్టం. ఇలా ఉంటే మాత్రం కష్టం. ఏమి స్వామి ఎపిసోడ్ మొత్తం డొల్లే. అసలు నిన్న ఎపిసోడ్ డొల్లే, ఈ రోజు ఎపిసోడ్ డొల్లే. బిగ్ బాస్ చూస్తున్నాము, స్టార్ మహిళ షో చూస్తున్నాము, క్యాష్ షో చూస్తున్నాము, లేకపోతే మామూలు కామెడీ షోస్ చూస్తున్నాము, అర్థం కావట్లా. ఈ మాత్రానికి 14,000 మందిని సెలెక్ట్ చేయటం, అందులో 15 మందిని తీసుకోవటం, మళ్ళీ ఇందులో నుంచి 5గురిని బిగ్ బాస్ 9లోకి పంపించటం. వాట్ ఏ స్కెచ్. కానీ ఎపిసోడ్లో కూడా ఏమైనా ఉండాలి కదా, బిగ్ బాస్ 9 చూడాలని అనిపించాలి కదా. వీళ్ళలో నుంచి వచ్చే 5 జాతి రత్నాలు ఎవరు? ఎంతమందిని తీసేశారో పాపం బాగా ఆడేవాళ్ళని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. బాగా ఆడేవాళ్ళు పాపం కొంతమంది అయినా ఎలిమినేట్ అయిపోయే ఉంటారు. ఇలా అయితే కష్టం, అసలు కష్టం. సీజన్ హిట్ కాదు కదా, ఫ్లాప్ ల్యాబ్ అయిపోతుంది. తీసుకునే వాళ్ళు ఉంటారు చూసా, అమ్మ ఈ సీజన్ లో మనం లేవులే అనే వాళ్ళు నవ్వుకునేలా ఉంది. అలా ఉంది షో. రోజు రోజు అలాగే పోతుంది. ఏమోలే, స్టార్టింగ్ లో చూద్దాం. గుడ్డులో మెల్ల ఎపిసోడ్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆడున్నది కొంచెం పర్లేదు అనిపించింది నాకు. శ్రేయ ఏ వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం తను ఎంత బాగా ఆడిందంటే గేమ్ అంత బాగా ఆడింది. మాస్క్ మ్యాన్ కి మాత్రం పవర్ ఎక్కువైపోయింది స్వామి. నాగప్రసన్న టూ గుడ్, అవునా కదా? టూ గుడ్ నాగప్రసన్న. ఎందుకంటే తను ఫస్టే చెప్పాడు, నేను టీం లీడర్ అయితే హరిత హరీష్ గారిని కూడా తీసుకుంటాను మాస్క్ మ్యాన్ అని. హరిత హరీష్ మాస్క్ మ్యాన్ అలా కాదు, నేనైతే కొత్త టీం ఫామ్ చేసుకుంటాను, ఇతన్ని అయితే తీసుకున్నాను చాలా రూడ్ గా పొగరగా చెప్పేశాడు. అసలు నాకైతే అస్సలు నచ్చలేదు. అక్కడ శ్రీముఖి అడుగుతుంది, మీరు ఎందుకు అతన్ని తీసుకోవట్లేదు అంటే, నాకు అతని క్యాపబిలిటీ తెలియట్లేదు, నేను కొత్త టీం తీసుకుంటాను, నాకు అవసరం లేదు అంటున్నాడు. బట్ అక్కడ నాగప్రసన్న నీట్ గా జెంటిల్ మ్యాన్ లా ఆన్సర్ ఇచ్చాడు. కానీ మన మాస్క్ మ్యాన్ పొగరు ఉంటుంది చూసారా, అలా ఉంటే కష్టం. నువ్వు ఎవరి దగ్గర పవర్ చూపించాలంటే, నీ దగ్గర ఎవరైతే రూట్ గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర పవర్ చూపిస్తే అక్కడ బాగుంటది. ఇక్కడ అతను నీకు ఎంత నీట్ గా చెప్తున్నాడు సమాధానం, అతని దగ్గర పవర్ చూపిస్తే ఎత్తిపోతావు, ఖచ్చితంగా ఎత్తిపోతావు ఎట్టుంటే. ఓకేనా? బిగ్ బాస్ 9 ఫార్మ్డ్ అనుకుంటున్నా, ఇలా ఉంటే మాత్రం ఎత్తిపోతావు. ఓకేనా? ఓకే, ఎపిసోడ్ లోకి వెళ్తే అభిజిత్ అంచనా వేయాలి, ప్రతి విషయాన్ని అంచనా వేయాలి. ఏది బొరుగులు ఎంత ఉన్నాయి, బెలూన్ ఏ బెలూన్ వస్తుంది, ఇవి అంచనా వేసేది. మైండ్ గేమ్ మీరు ఆడిన సీజన్స్ లో మైండ్ గేమ్స్ ఎలా ఉన్నాయి, ఈ మైండ్ గేమ్స్ అంటే మాత్రం నేనైతే ఒప్పుకోను సార్. అట్టర్ ఫ్లాప్ సీజన్ అయిపోద్ది. 250 గ్రామ్స్ ఉండాలి అంటే అప్పుడు శ్రీజ కరెక్ట్ గా గెస్ చేసింది. శ్రీజ మాత్రం వెల్ అండ్ గుడ్ తోపు కంటెస్టెంట్ అవుతుంది స్వామి. కరెక్ట్ గా 210 గ్రాములు శ్రీజ తీసింది, మిగతా వాళ్ళందరూ 150 130 అలా తీశారు. బట్ శ్రీజ మాత్రం తను ఆలోచించే విధానం బాగుంది, తను తీసుకునే డెసిషన్స్ బాగున్నాయి. ఇలా ఉంటే శ్రీజ ఆపేవాడే లేదు. ఉన్నాళ్ళలో కొంచెం శ్రీజ నయం అనిపిస్తుంది ఉండే కొన్ని ఎపిసోడ్స్ లో. ఓకేనా? శ్రీజ లీడర్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ని ప్రియాని తీసుకుంది తన లీడర్ లో. ఆ తర్వాత ఇంకా 12 మంది ఉంటారు. 12 మందిని లైన్ గా నించొని వెనక తిరిగి నించోమన్నారు. అందరూ నించున్నారు. చెరుకు కూడా పొడవ ఎంత ఉంటుందో చూడమన్నారు. చెరుకు కూడా పొడవేమో కానీ మాకు మైండ్ పోతుంది. షాకిబ్ కి ఎక్కువ లెంత్ ఆఫ్ చెరుకు గడ పొగ వచ్చింది. తను ఎవరిని తీసుకున్నాడు? డిమాన్ పవన్ ని, దివ్యాని తీసుకున్నాడు. మా శ్రీముఖి ఎలా ఆడుతుంది, నీకు బ్రెయిన్ ఉందా అంటే, బ్రెయిన్ ఉంది కానీ టెన్షన్ లో పని చేయట్లా. టెన్షన్ లో బ్రెయిన్ పని చేయపోయింది అనుకో, ఇంటికి బట్టలు సర్దుకోవడమే. ఫస్ట్ లో వచ్చినప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నావు ఓటింగ్ లో, ఇప్పుడు 4th పొజిషన్ పడిపోయావు. ఎట్లాగా ఉంటే ఇంక ఇంటికి పోవడమేనయ్యా. షాకిబా చెప్తున్నా, సరే జాగ్రత్త చూసుకో. నెంబర్ తర్వాత హరిత హరీష్ నాగప్రసన్నకి సేమ్ వచ్చింది. వీళ్ళకేం టాస్క్ పెట్టారు, ఏదో పెట్టారబ్బా, ఎన్ని స్టార్స్ ఉంటాయి అని పెడితే వీళ్ళిద్దరు సేమ్ వచ్చింది. అక్కడ నాగప్రసన్న అయితే నచ్చాడు, హరిత హరీష్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. తను తీసుకున్న డెసిషన్ ఏంటి, నేను లీడర్ అయితే మిమ్మల్ని కూడా తీసుకుంటానంటే, నేను లీడర్ అయితే నేను తీసుకోను, నువ్వు నాకు వద్దు అని ముఖం మీదే చెప్పేస్తున్నాడు. నువ్వు పవర్ చూపించాల్సిందే, నీ మీద ఎవరైతే రూట్ గా బిహేవ్ చేస్తారో వాళ్ళ దగ్గర పవర్ చూపించాలి. ఇలాంటి అతని దగ్గర కాదు. అతను నీట్ గా చెప్తున్నాను, నీకు నేను వస్తే మిమ్మల్ని తీసుకుంటా సార్ అని. నువ్వు అసలు నేను తీసుకొని కొత్త టీం తీసుకుంటాను అంటున్నావు. ఏంటో అక్కడ నాకు కొంచెం రూడ్ అనిపించాడు. ఓకేనా? శ్రీముఖి అడిగింది, అంటే మీరు అతను తీసుకొని పోవటం అతను బాగా ఆడలేడా అంటే, అఫ్ కోర్స్ అంతే కదా, తను బాగా ఆడలేడు అందుకే తీసుకోవట్లేదు అంటున్నాడు. మీరు నన్ను తొక్కేయాలనుకుంటే తొక్కేయండి అని అంటున్నాడు మాస్క్ మ్యాన్ నాగప్రసన్న. తను ఏ విషయంలో నేను తొక్కేలా,
మొన్న వచ్చిన తన టీమ్ లో నువ్వు ఉన్నప్పుడు ఓటపిలికి కూడా నీకే ఛాన్స్ ఇచ్చాడు, కానీ నువ్వే వెళ్ళాలా, ప్రియా వెళ్ళింది అక్కడ. ఓకేనా, తను తీసుకోవాలా, మీకే ఇచ్చాడు ఓటపిలి. గుడ్ లీడర్ అనిపించాడు నాకైతే. ఆ తర్వాత ఆలుగడ్డ బరువేమో కానీ మా తల పగిలిపోతుంది ఇలాంటి గేమ్స్ చూసి. ఓకేనా, అక్కడ శ్రేయ ఒక ఆలుగడ్డ తీసుకుంటే నవదీప్ గారు వచ్చి గట్టిగా అరిచారు. అక్కడ శ్రేయ పాపం కొంచెం ఫీల్ అయిపోయింది, బట్ అలా రావడం అయితే కొంచెం వేస్ట్. శ్వేతా శెట్టి గారికి వచ్చేసింది బ్లూ టీం నుంచి. నాగా అనుష తీసుకుంది శ్వేతా శెట్టి గారు. టీం 5 టీం బ్లూ అండ్ వైట్ మనీషా శ్రేయ దాలియా తీసుకుంది. శ్రేయ ఆర్గ్యూ చేస్తుంది మనీష్తో, చిన్నపిల్లలని తొక్కేస్తున్నారు, నన్ను ఇలా తొక్కేస్తే ఎలాగా, నేను ఎప్పుడు ఎదిగేది, తను వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిందంట నేను బాగా ఆడతానమ్మా అది ఇదని, చిన్నపిల్లని తొక్కేస్తున్నారు. మనీష్ అయితే నువ్వు దాలియా నువ్వు నాకే, నేను నీకు ఓటేస్తా, శ్రేయకి ఎవరు వేరు, శ్రేయ అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతాయి. ఇదే ఓవర్ థింకింగ్ చేస్తేనే మనీష్ ఇలా అయిపోతున్నాడు. ఇలా ఓవర్ థింక్ చేస్తే మాత్రం కష్టం మనీష్. అక్కడ శ్రేయ టీం కెప్టెన్ అయిపోయింది. ఆ తర్వాత బిలియన్స్ లో రాడ్ తీయాల, ఈ రాడ్ తీసేదేమో కానీ మాకు రాడ్ పోతుంది, మైండ్ పోతుంది మాకు. ఓకేనా, రాడ్ కాదు మైండే పోతుంది. ఇలా ఆడితే అయితే కష్టం. ఫస్ట్ శ్వేత వాళ్ళ టీం అవుట్ అయిపోయారు. శ్వేత వెళ్ళి టెన్షన్ గా తీసేసిందా, శ్వేత టీం అవుట్. ఆ తర్వాత కల్కి హరీష్ వాళ్ళ టీం తర్వాత అవుట్ అయిపోయారు. తర్వాత శ్రీజ వాళ్ళ టీం అవుట్ అయిపోయారు. ఏముంది అక్కడ, బెలూన్ బ్లాక్ బెలూన్ ఏదైతే వస్తుందో వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు అంతే. తర్వాత శ్రేయ చివరి దాకా ఆడింది, తన గెలవటమే కానీ తన టీం మెంబర్స్ అని కూడా పిలిచింది. శ్రేయ అయితే ఎక్సలెంట్ గా ఆడింది స్వామి. వాళ్ళ అమ్మకు ఒక మాట ఇచ్చిందంట, నేను గెలవాలి నువ్వు గెలవట్లేదు చూడాలని. అక్కడ తన ఎమోషనల్ గా చెప్పిన మాట చూసారా, అది చాలా బాగా అనిపించింది. చిన్నపిల్ల కదా తొక్కేస్తున్నారని నాకు అనిపిస్తుంది, బట్ తను ఫార్వర్డ్ వచ్చి మాట్లాడిన మాటలు అయితే చాలా బాగుంది. ఆ తర్వాత శ్రేయ విన్నర్ అయిపోయింది. ఎపిసోడ్ అంతా డోల్ అంత మించి లేదు, కొంచెం ఆడిన వాళ్ళు శ్రేయనే బాగా ఆడింది, శ్రేయ దాలియా బాగా ఆడారు అని నాకు అనిపించింది. మీకు కూడా పర్సనల్ ఒపీనియన్, శ్రేయ దాలియా బాగా ఆడితే కింద మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం శ్రేయ బాగా ఆడిందని మీకు అనిపిస్తే. ఆ తర్వాత దాలియాకి శ్రేయకి ఓటప్లు ఇస్తే దాలియాకి ఇస్తానంది. అతను గుడ్, శ్రేయ ఇక్కడ కూడా బాగా నచ్చింది, చిన్నపిల్లైనా గట్టిగా ఆలోచించింది, ఎందుకంటే దాలియా కూడా బాగా ఆడింది కాబట్టి దాలియాకి ఇస్తానంది. అక్కడ బాగుంది. తర్వాత ఎల్లో కార్డు ఎవరికంటే శ్వేతకి ఇచ్చేసారు, ఎందుకంటే శ్వేత ఫస్ట్ లోనే అవుట్ అయిపోయింది. తన టీం తనే ఫస్ట్ లో తొందర ఊపి చేసింది, అవుట్ అయిపోయింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శ్రేయ, నిజంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ శ్రేయనే. నాకు కూడా అలాగే అనిపించింది, చిన్నపిల్ల అయినా కానీ బాగా ఆడింది, టీం ని బాగా లీడ్ చేసింది అని మీకు అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద శ్రేయ గుడ్ బాగా ఆడింది, 19 years ఓల్డ్ అయినా కానీ అందరికంటే తనే ఇక్కడ పర్లేదు ఈ ఎపిసోడ్ అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రాయండి ఈ ఎపిసోడ్ లో మీకు ఎవరు నచ్చారు అని. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు.